ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బియ్యం రవాణా అవుతోంది. బియ్యం ఎగుమతి ఒప్పందంలో భాగంగా కాకినాడ పోర్ట్ నుండి 12,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రవాణా చేస్తోంది. తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బియ్యం ఓడను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని 130 రైస్ మిల్లులలో సిద్ధం చేసిన బియ్యాన్ని ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతోందని ఉత్తమ్ అన్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకుని బియ్యాన్ని ఎగుమతి చేస్తామని ఉత్తమ్ వివరించారు. ప్రతి ఏటా ప్రతి పంటకి గతానికంటే ఎక్కువ పంట పండించే విధంగా మా ప్రభుత్వం పాలసీస్ అవలంబించింది. తెలంగాణలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పంట పండింది. ఇప్పుడు యాసంగిలో 122 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండే సూచనలు అవపడుతున్నాయి. అంటే సంవత్సరానికి 180 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణలో వరి ధాన్యం పడుతుంది. మేము లోకల్ కన్సంప్షన్ కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐ ద్వారా ఇవ్వడం కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్ కి వివిధ ఏషియా ఖండంలో ఆఫ్రికాలో మా ప్రభుత్వం మరి మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది. వీఆర్ లుకింగ్ ఎట్ వేరియస్ మార్కెట్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికా. దాని భాగంగా మరి ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది మొదటి కన్సైన్మెంట్. ఈ షిప్ లో 12,500 మెట్రిక్ టన్నుల రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎక్స్పోర్ట్ కి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం చేసుకోవడం జరిగింది. దాంట్లో 1,00,000 మెట్రిక్ టన్నులు వెంటనే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ 1,00,000 మెట్రిక్ టన్నులు ఈ షిప్ లో 12,500 మెట్రిక్ టన్స్ ఈ షిప్ లో పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫిలిప్పీన్స్ దేశ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా చర్చలు జరిపి ఈ ఒప్పందానికి వచ్చిన చెప్పని చేస్తున్నారు. వచ్చి వాళ్ళు రైస్ శాంపుల్స్ చెక్ చేసుకున్నారు. వాళ్ళ క్వాలిటీ టీం తెలంగాణకు వచ్చి మొత్తం వెరీ క్వాలిటీ కంట్రోల్ చేసుకున్నారు. మరి ఈ తెలంగాణ ప్రభుత్వ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఫిలిప్పీన్స్ ప్రభుత్వంలో వారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈక్వలెంట్ గా ఇది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ షిప్ లో ఎక్స్పోర్ట్ అయ్యే ధాన్యం రైస్ బియ్యం 103 మిల్లుల్లో మిల్లింగ్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పుడు పోతున్న బియ్యం యొక్క వాల్యూ ధర 45 కోట్లు అని చెప్పి మీకు మనం చేస్తున్నా. అంటే మా నిరంతర ప్రక్రియగా తెలంగాణలో రైతులకి మేలు జరగాలనే ఉద్దేశంతో వరి రైతులకి మేము సౌత్ ఈస్ట్ ఏషియాలో ఆఫ్రికాలో అనేక దేశాల్లో మార్కెట్ ఎక్స్ప్లోర్ చేస్తూ దాని భాగంగా ఈ ఎక్స్పోర్ట్ అని చెప్పి నేను మనం